వనపర్తి జిల్లా బీఆర్ఎస్ భవన్లో నిర్వహించిన యాదవ సోదరుల ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరి బాగు కోసమే తెలంగాణ రాష్ట్రమని, గొర్రెలను పెంచడం, మేకలను కాయడం తప్పు కాదు, శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా గొర్రెలు కాసారన్నారు. ఆయన కన్నా మనం గొప్పవాళ్ళం ఏం కాదన్నారు. మనము 7 సార్లు ఏలిన నిజాం మనవడు కూడా ఆస్ట్రేలియాలో 10,000 ఎకరాల్లో గొర్రెల పెంపకం వ్యాపారంగా స్వీకరించాడన్నారు. గత ఏడాది ఆయన మరణించారని, కుల వృత్తితో పాటు విద్య మరియు ఇతర రంగాల్లో రాణించాలని సూచించారు. రాష్ట్రంలోని 1,50,00,000 ఎకరాల్లో దాదాపు 50% భూమి యాదవ సోదరుల చేతుల్లో ఉందన్నారు. గతంలో యాదవులకు భూములు ఉండేవి కాదు, కాలక్రమంలో భూములు వారి చేతుల్లోకి వచ్చాయని, రానున్న రోజుల్లో తెలంగాణలో యాదవ సోదరులు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, గొర్రెలు మేకల పెంపకందారుల జిల్లా అధ్యక్షులు కురుమూర్తి యాదవ్, బీఆర్ఎస్ సమన్వయకర్తలు వంగూరి ప్రమోద్ రెడ్డి, ప్రకాష్, బీఆర్ఎస్ నేతలు రాములు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నన్ను 12 ఏళ్ళు ఆమెను దాకింది. మళ్ళీ ఏమనుకున్నారు? తెలంగాణ జెండా రాణించాలి, ప్రజా జీవితంలో రాణించాలి, అవకాశాలు పొందాలి, అన్ని రకాల పనులు చేయాలి. గొర్రెలు కాసేది ఒకటే కాదు, గొర్రెలు కాయడం తప్పని నేను అంటలేను. మనల్ని ఏలిన నిజాం రాజు ఉండే కదా, వెనకటికి నిజాం రాజులు అంటుండ్రు కదా, హైదరాబాద్ రాజ్యం నిర్మించిన నిజాం రాజులు 7 తరాలు ఏలిండ్రు వాళ్ళు. 7 రాజులు ఒకరి తర్వాత ఒకరు. 7వ నిజాం కాలంలో మనకు స్వతంత్రం వచ్చేది. తెలంగాణ రాష్ట్రం వచ్చిందే మనం అందరం బాగుపడడానికి. జనాభా ప్రకారంగా ప్రజలు వాళ్ళకు జరగాల్సిన సంక్షేమం గురించి మనం బాధ్యత వహించాలి. పెన్షన్లు వచ్చినా, రైతు ఒకప్పుడు భూములు లేవు, యాదవులకు గొల్లలకు తక్కువ ఉండేది. ఇవాళ తెలంగాణలో భూమి అంతా ఎవరి చేతిలో ఎక్కువ ఉందంటే 1,50,00,000 ఎకరాల సాగుయోగ్యమైన భూమి ఉంటే అందులో సుమారు దగ్గర సగం భూమి యాదవుల చేతిలో ఉంది. ఇవాళ మొత్తం ఏడన్నా తీసుకో, ఏ ఊరన్నా తీసుకో. ఓ 25-30 ఏళ్ల కింద సందాపురమ్మ సడగొండ మలయ నాకు మిత్రుడు, పార్టీల మొదటి నుంచి. నేను ఇంకోటి కూడా చెప్పిన, ఇవాళ బహిరంగంగా చెప్తున్నా, ఇక్కడ పార్టీ ఆఫీస్ ఇది. ఇంకా 100 ఏళ్ళైనా నేను, నా తర్వాత తరం వాళ్ళు, మా వాళ్ళు, మేమందరం ఎవరు లేనినాడు కూడా ఈ పార్టీ ఉంటుంది. అందుకోసమే కట్టినాం, ఈ బిల్డింగ్ కట్టినాం, ఇదంతా చేసిన. నేను చెప్తున్నా, ఇవాళ ఇది రాసి పెట్టుకోండి మీరు. ఎక్కువ దూరం లేదు కాలం, ఇంకొక 10 ఏళ్ల తర్వాత తెలంగాణ ఖచ్చితంగా యాదవ రాజ్యం అవుతుంది. యాదవులే ఉన్నత స్థానంలో ఉంటారు. భవిష్యత్తును చూసి చెప్తున్నా. ఆ తర్వాత మిగతా సామాజిక వర్గాలు కూడా ఎవరి జనాభాను, ఎవరి దామాషాన్ని బట్టి వాళ్ళు ఖచ్చితంగా పాత్ర పోషించే రోజు వస్తుంది. ఎప్పటికీ కొద్ది మందే రాజ్యం ఏలలేరు. ఇది పొత్తుల సద్ది రాజ్యం అంటే. ఎవరి బుక్క వాళ్ళకి పెట్టి, ఎవరి ఆకలి వాళ్ళకి తీరిస్తే అంతా శాంతంగా ఉంటారు. అందరినీ ఎదురు చూడబెట్టి నేను మాత్రమే తింటా అంటే లోకం నడవదు. ఇవాళ ప్రజలంతా చైతన్యవంతులైనరు. మీరు చదువుకోకపోయినా మీ ఇళ్లలో ఉండే ప్రతి పిల్లగాడి వాళ్ళు చదువుకుంటున్నారు. చిన్న చదువు, పెద్ద చదువు, మొత్తం చదువులు చదువుతున్నారు. తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఒకప్పుడంటే మా చిన్నతనాన్ని అంటుండ్రి, ఏం తెలియకపోతే గొల్లలాగా ఎడ్డే ఉన్నావు, ఏం తెలియదా అంటుండ్రి. ఇప్పుడు అందరికంటే ఎక్కువ ఎవరు తెలుసు అంటే గొల్లలకే తెలుసు. కాలం పోయింది. ఏది పోగులు, లోలోకులు, దండగడాలు, ఈ కాలం పోయింది. ఇప్పుడు బ్రహ్మాండంగా బ్రేస్లెట్లు వేస్తున్నారు, చైన్లు వేస్తున్నారు, అన్ని. ఉస్మానాబాద్ అని మహారాష్ట్ర ఉంటుంది, అక్కడి నుంచి తెప్పించిన. పోయిన 2 నెలలు అయితే తెప్పించి 100 తెప్పించినా ఒక 4 రోగం వచ్చిపోయినాయి. ఈ లోపల 5-6 ఈనినాయి. మిగతా అన్ని ఈయనకి వరుస లైన్ కట్టినాయి. మరి నేను వకీల్ను, సేద్యం ఉంది, భూమి ఉంది, తోట ఉంది, ఎమ్మెల్యేగా ఉండి ఇప్పుడు మంత్రిగా ఉన్నా. మరి నేను మేకలు పశువులు పెంచంగా లేనిది ఆ వృత్తిని ఎందుకు చిన్నగా చూడాలి? ఎంత చదువునా చదువుకో, నీకు ఇంటికాడ ఎంత భూమి ఉండే, ఎవరైనా కాస్తోళ్ళు ఉండి, లేదా మందలు కొట్టు కావాలంటే. మా చిన్నతనంలో మా ఊళ్ళో ఉండేటువంటి గొర్రెల మందలు పెద్ద మందలు ఉండేది, గట్లున్నాయి కాబట్టి. ఆ పెద్ద మందలల్లా ఒక మంద చింతకుంట నాగయ్య, తర్వాత సాయానికి ఇచ్చినటువంటి వాళ్ళ చేతులు ఎత్తండి. అది ఇదొకటే నేను అనుకోదలుచుకున్నది. మనం అందరం మనుషులం, మానవత్వం ఉన్నవాళ్ళం. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఏమైనా ఆపద వచ్చినా, మనకు కాదు పక్కోళ్ళకు వచ్చినా కూడా బాధపడతాం. ఊళ్ళో ఏమన్నా ఇప్పుడంటే ఎవరి పనులలో వాళ్ళు పడిపోయి తీర్తలేదు. కానీ ఇప్పటికి కూడా ఊళ్ళో కానీ, గేర్లో కానీ ఎవరికైనా ఆపద వచ్చిందంటే ఇంట్లో వంట కూడా మానేసిపోయి పొద్దు నుంచి ఆ పీనిక కాడ ఇంటి వాళ్ళు కనుక్కున్న పిల్లలు, భార్య పిల్లలు
బాధ అనేది ఒకరి బాధ ఇంకోరు పంచుకుంటే అవతలలో కొంచెం ఊరట ఉంటుందని. అంతే కదా, అంతే కదా. నాకు తెలియక చిన్నప్పుడు ఎవరైనా చచ్చిపోతారంటే మా అమ్మ కూడా పోయి చూసేది, వాళ్ళని చూసి ఏడ్చేది. నాకు అర్థం కాకపోయేది మా అమ్మ ఎందుకు ఏడుస్తుంది వాళ్ళు చచ్చిపోతే అని. నేను పెరిగి వచ్చినాక కొంచెం బుద్ధి వచ్చినాక అర్థమైంది. కష్టము ఆపతి ఎవరిదైనా కష్టం ఆపతే, ఆకలి కూడా ఎవరిదైనా ఆకలే. మనకు ఆకలి అయితే ఎట్లుంటుందో మందికి కూడా ఆకలి అయితే అట్లే ఉంటుందని తెలిసిన వాళ్ళే ప్రజల ఆకలి తీర్చాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు. ఇలా మనం చేస్తున్నది కూడా తెలంగాణలో ఉండేటువంటి 50 మంది ప్రజల యొక్క ఆకలిని తీర్చడం, బాధల్ని తీర్చడం, ఉన్న కాడికి వాళ్ళు రోజుకింత వాళ్ళు బాగుపడేటట్లు ఒక మెట్టు ఎక్కేటట్లు చేయడం పని చేస్తా ఉన్నాం. అందులో భాగమే గతంలో అవకాశాలు వచ్చేది కాదు, రాజకీయంగా కానీ ఎన్నికలలో కానీ తక్కువ మందికి అవకాశాలు వచ్చేది. ఎంత ప్రయత్నాలు చేసినా నేను పట్టుబట్టి జిద్దుబట్టి మన వనపర్తి మున్సిపాలిటీ అయితే మున్సిపల్ చైర్మన్ ఉందో, ఇవాళ గట్టు యాదవ్ అయితే చైర్మన్ అయిందో, అది జనరల్ సీటు. జనరల్ సీట్ అనగానే ఏమవుతుంది, ఎక్కువ కుల వాళ్ళు అందరు తయారవుతుంది. మాది కదా జనరల్ అంటే అందరిది, కానీ వాళ్ళు ఏమనుకుంటారు మాది అనుకుంటారు. నేను మనోళ్ళని మొత్తం మానసికంగా పార్టీ వాళ్ళని మొత్తం తయారు చేసి జనరల్ సీట్ అయినా సరే వాళ్ళది వాళ్ళకు వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వడం గొప్ప కాదు. పొత్తుల అందరిదైనప్పుడు ఎవరికి దక్కాలనో వాళ్ళకి దక్కిస్తే అది పనితనం, అది మగతనం. అంతే కదా. మీది నీకు వచ్చేటప్పుడు నేను చేసేదే ఉంది, మీ లెక్క నీకు ఎట్లా వచ్చే. అది అందరిదైనప్పుడు అది మీకు దఖలు పరచాలనేటువంటి ఒక పట్టుదలతోన ఈసారి ఒక వర్గం బీసీకి వచ్చింది, మళ్ళీసారి ఇంకో వర్గం వస్తుంది. జనరల్ సీట్ అయినా సరే నేను ఆ ప్రతిజ్ఞ తీసుకొని ఉన్నా. ఆ రకంగా జనరల్ సీట్లో గట్టు యాదవ్ని అందరి సహకారం తీసుకొని మున్సిపల్ చైర్మన్ చేసిన. 10 మంది కౌన్సిలర్లు గతంలో ఈ మున్సిపాలిటీ పుట్టినప్పటి నుంచి గత 50-60 సంవత్సరాల కాలంలో 3-4 మించి కౌన్సిలర్లు లేరు యాదవ్ కులం నుంచి. అలా ఇద్దరే. ఇవాళ 10 మంది కౌన్సిలర్లు మన ఒక బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ఉన్నారు. అంటే ఈ పార్టీ మీది, మేము ఊరికి పక్కల